నీ కృపే నాయన, నీ కృపే తండ్రి, నీ కృపను బట్టి మేము ఉనికి కలిగి ఉన్నాం నాయన. నీ కృప జీవము కంటే ఉత్తమము నా తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం. జయ జీవితాన్ని మాకు అనుగ్రహించి ప్రభా, లోకాశ్రయం జయించే శక్తి గల ఆత్మని మాకు అనుగ్రహించిన విధానం బట్టి దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృంగిన వేళలో ప్రభు లేవనెత్తిన చిరునామా నీవే తండ్రి. నా మా జీవితాల్లో ప్రభావ ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆదరించేవారు లేకపోయినప్పటికీ, సహాయం చేసేవారు లేకపోయినప్పటికీ ప్రభా, ఇదిగో నేను అడవాయినని మీరు చేసిన వాగ్దానం ప్రకారం ఇదిగో నీ పక్షమైన నిలిచేయున్నానని ఎందుకు ప్రభా నా తండ్రి. అనుక్షణము నా భుజము తట్టి ప్రభువును మీరు ముందు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం 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 స్తోత్రం. కొన్ని నిమిషము తలపోసుకొని ప్రభు మీ పట్ల చేసిన కార్యము, ప్రభు మీ పట్ల కలిగిన ప్రణాళిక, ప్రభు మీ చేసిన ప్రతి ఒక్క సహాయాన్ని కొన్ని నిమిషము తలపోసుకొని కృతజ్ఞత గలవారని దేవుడి సన్నిధిలో మనము కొన్ని నిమిషము ఆయన ఆరాధన చేద్దాం. కొన్ని నిమిషం ఆయన ఆరాధన చేద్దాం. ఆయన చేసిన ప్రతి విధమైన మేలును బట్టి కొన్ని నిమిషం ఆయన థ్యాంక్స్ చెప్తాం. దేవా మీకు స్తోత్రం. ఆయన ఆయా మనుషులు చిన్న సాయం చేస్తే అనేక సార్లు తలుచుకొని ప్రభా కృతజ్ఞతాభావం చూపిస్తాం. మా జీవితంలో, మా బ్రతుకులో ప్రభా భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన అప్పుల బాధలు, భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితుల నుండి ప్రభా అయా ఏ మనుషుడు నాకు సహాయం చేస్తాడని కృంగిన వేళలో ప్రభా సహాయం చేయదు కొరకై ప్రభా ఆకాశవాహనముగా ప్రభా అతని మార్గం మీరు దిగవచ్చి మీరు చేసిన సహాయం బట్టి నీకు స్తోత్రం 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 అయినా. అయా మా ఇళ్ళ మీకు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి నీకు స్తోత్రం అయినా. నీకు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే అయా నీ కనులు మమ్మల్ని చూసి ఉన్నవి తండ్రి ప్రభా. అయా నా తండ్రి జగత్ పునాది వేయబడక మునిపి మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు ప్రభా. నీ సంకల్పము చొప్పున ప్రభా పిలిచిన వాడు నీకు స్తోత్రం 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 అయినా. అయా ఏమిచ్చి రుణం తీర్చగలము ప్రభా. అయా హృదయపూర్వకంగా గణపరుస్తుండగా ప్రభా నా తండ్రి మా స్తుతుల మీద సింహాసనం మీద ఆశీర్వాదం మీరు కండి ప్రభా. మా స్తుతుల సింహాసనం మీద ఆశీర్వాదం కండి ప్రభా. నిత్యము పరిశుద్ధమైన దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నాం నా తండ్రి. అయా నా తండ్రి ప్రభు ఈ మధ్యన మా మధ్యాహ్న కాల సమయమందు మా మధ్యన మీరు సంచరించబోతున్నందుకు నీకు స్తోత్రం అయినా. ప్రతి ఒక్కరిని మీరు తాకబోతున్నందుకు నీకు స్తోత్రం అయినా. ఈ ఆరాధన ద్వారా ప్రభు నీ నామమును మహిమ తెచ్చుకొనబోతున్నందుకు నీకు స్తోత్రం అయినా. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరిని మీరు తాకబోతున్నందుకు నీకు స్తోత్రం అయినా. ప్రతి వారి హృదయాన్ని ప్రభు నా తండ్రి ప్రభు బలపరుస్తున్న విధానం బట్టి తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. బలమైన నీ ఆత్మతో ప్రభా సంఘాన్ని ప్రభా అయా నింపబోతున్నందుకు నీకు స్తోత్రం అయినా. అయా నా తండ్రి ప్రభు పెంతెకొస్తు పండుగ దినమున ప్రభా అయా సంఘం అత్యాశక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడునైనా అయా పరిశుద్ధాత్ముడు ప్రభు ఏ విధంగా దిగొచ్చి ఉన్నాడు ప్రభు నా తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయం నీ సన్నిధిలో ఆరాధిస్తుండగా ఆ అనుభవంలోకి నేరునట్లుగా నీ అభిషేకం ఉన్నట్లుగా ప్రభా నీ అభిషేకతను మీరు అభిషేకించబోతున్నందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్మరించండి ఆయన చేసిన ప్రతి విధమైన మేలును తలపోసుకుంటూ అయా ఈ ప్రాంతానికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఈ సంఘాన్ని మీరు నడిపించున్నారు ప్రభా. ఈ సంఘంలో మీరు చేర్చిన విధానం బట్టి అయా మీకు స్తోత్రములైనా. నీ ఉద్దేశమును బట్టి నీకు స్తోత్రమైనా. నీ ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ యొక్క నడిపింపుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. కొన్ని నిమిషాలు ఆత్మ కార్యము నా పట్ల మీరు జరిగించండి అయినా. అయా నా తండ్రి దూర ప్రజలు సేవకుడు ప్రభా ఏదైతే వర్తమానం మాకు వేతబోతున్నాడో వాక్యము ప్రభా నేరుగా మంచి నడమనే వ్యక్తులము అనే ప్రభా నా తండ్రి పడినట్లుగా ఫలించినట్లుగా మా హృదయాలను మీరు సరిచేయండి నాయనా. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు. కొన్ని నిమిషాలు దిద్దాం దేవుని. దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో. ఎన్ని కష్టాలు కలిగినను ఒకసారి తలపోసుకుంటూ దేవుడు సన్నిధిలో కృంగించే బాధలెన్నో. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి. ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి.
ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి యేసయ్యా యేసయ్యా హృదయపూర్వకంగా ఈ సమయముండగానే దేవ సన్నిధిలో మనము అయ్యా నీ సన్నిధిని అనుభవించినట్లుగా ఈ యొక్క మేలును అనుభవించినట్లుగా ఈ యొక్క ఆత్మ ప్రత్యక్షతను అనుభవించినట్లుగా అయ్యా నీ యొక్క చలన స్పర్శలను తాకగానే ఆరాధనట్టు దేవా నీవే ఆధారం నీ ప్రేమకు సాధ్యమరు దేవా నీవే ఆధారం నీ ప్రేమకు సాధ్యమరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలం ఉత్సాహంగా దేవుడి సన్నిధిలో చక్కగా దేవుని మహిమపడదాం. దేవుడు మనకు అనుగ్రహించిన చేతులు బట్టి ఆయన బలపరచుటకు వారిలో కొన్ని నిమిషములు పరిశుద్ధాత్మ పూర్ణుడైన దేవుడి సన్నిధిలో మనుషులను బలపరచడానికి కాదు కానీ రాజుల రాజు ప్రభువు ప్రభువులను బలపరచడానికి కొన్ని నిమిషములు ఆయన ఇచ్చిన హస్తములు ఆయన పని కొరకు వాళ్ళు పాడి స్తుతించెదను నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను దేవా నీవే నా ఆధారం సంఘమంతా కూడా చెప్తే ఈ మాట ఆయనతో నాకు వేరే ఆధారం లేదు నీలా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు ప్రభు ఈ లోకంలో. ఈ లోకంలో మనుషులు ఎవరుంటే ప్రేమిస్తారేమో కానీ ఏమీ లేకపోయినా నీ గొప్పదైన ప్రేమ ఆయన చూపించావు నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను యేసే నా పరిహారి అన్నిటికీ పరిష్కారి ఆయనే ప్రతి సమస్యకు పరిష్కారం చూపించేవాడు ఆయనే శోధింపబడిన వారికి మార్గము చూపించి తప్పించే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం గొప్ప తండ్రి నీకు స్తోత్రం ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి అట్లా కాలంగా నేను హృదయపూర్వకంగా వీలైతే మీ యొక్క హస్తాన్ని ఆకాశం ఇదిగో ప్రభువా, ఈ భూమి మీద నాకంచు ఆధారం ఎవరు లేరు, ఆదరించి వారు ఎవరు లేరు.
కనీసం నాతో కూర్చొని మాట్లాడటం కూడా సమయం కేటాయించిన వ్యక్తులు కూడా చాలు, కానీ నా కొరకు మీరు సమస్తము చేసిన గొప్ప దేవుడు ప్రభు. అయ్యా నా కొరకు ప్రభు, నాకు నీ 2 చేతులు ప్రభు నా కొరకు చాపిన గొప్ప దేవుడు. ఇదిగో ప్రభు, అయ్యా ఇదిగో మిక్కిలి దౌర్భాగ్యస్థితిలో, మిక్కిలి ఇబ్బందులు ఉన్నాను ప్రభు, మిక్కిలి కష్టంలో ఉన్నాను ప్రభు, మిక్కిలి అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నాను ప్రభు. నా శక్తి కాదు, నా బలము కాదు ప్రభు, నా యొక్క డబ్బు కాదు నాయన, నాదంటూ ఏమీ లేదు ప్రభు. సహాయము నీ ద్వారానే నాకు కలగాలయ్యా. నీ సహాయము కొరకు ఎదురు చూస్తున్నాయా? ఒకవేళ ఆయన సహాయము కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి అయితే, ఏదైనా దేవుని ఎదురు పొందుకోవాలని ఆశపడుతున్న వ్యక్తి అయితే, ఇదిగో నీ 2 హస్తాల ఆయనకు ఆకాశమై పెట్టి ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఈ పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన నీవు ఏదైనా ప్రభు యొద్ద నుండి కావాలని ఆశపడుతున్న వ్యక్తి అయితే, అయ్యా ఇదిగో అదిగో పేతురు మునిగిపోతున్నప్పుడు రక్షించు ప్రభు అని తన 2 చేతులు ఆయన చూసినప్పుడు ఆయన తన కర్మను చాపి ఆ యొక్క మహాజల రాశిలో నుండి పేతురు రక్షించిన ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయమందు నువ్వు చాపుతున్న చేతులను చూస్తున్నావు దేవుడు. ఇగో నీకు సహాయం చేయాలని, ఇగో నేను ఆదుకోవాలని, నీ పక్షాన్ని నిలబడాలని, నీ పక్షాన్ని నిలబడి వాచ్యమాడాలని, నీకు సహాయకుడిగా ఉండాలని, నీకు తండ్రి హోదమై నిలబడాలని, నీ పక్షమే నిలిచి ఉండాలని మధ్యాహ్న కాల సమయమందు నా ప్రభు ఆయన సన్నిధిని విడిచి ఎందుకు వస్తుండగా ప్రభుని ఆహ్వానించిన యొక్క దేవుని యొక్క సన్నిధిని నీ సహాయం కొరకు చూస్తున్నానైనా. అయ్యా ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లు ప్రభా, ఇదిగో నన్ను ఆదరించండి ప్రభా, నన్ను ఓదార్చండి ప్రభా. అయ్యా నాకు కలిపిన ఇబ్బందుల్లో ఎవరికి చెప్పుకోలేని సమస్యల చేత బాధపడుతున్నాను తండ్రి. ఇదిగో నీ అందరినీ పెడుతున్నాను, నీ పాదముల యొద్దనే పెడుతున్నాను. నన్ను ఒక్కసారి చూడు ప్రభా. అయ్యా నీ యొక్క నీ సన్నిధికి వచ్చిన ప్రభా, నన్ను ఒక్కసారి మీరు దృష్టించండి ప్రభా. ఇదిగో మనుషులు పై రూపం చూస్తారు, వారి అంతరంగమైన బాధలు వేదనలు ఎరిగిన దేవుడు ఈ సహాయం కలుగుతున్నాను. అయ్యా మిక్కిలి ప్రభు నా తండ్రి బాధపడిన ప్రభు, అయ్యా గుండె చదివిన వారిని బాగు చేయగలరు ప్రభు, అయ్యా నలిగిన హృదయాన్ని ప్రభు నా తండ్రి సరి చేయగలరు ప్రభు. అయ్యా నాయన మీరు ప్రభు జాలి చేస్తుంటారని, నాకు సహాయం చేస్తారని ప్రభు అంటూ ఎంత వచ్చి నీవు ఒక్కసారి ఆయనతో చెప్పు ప్రభు, మీ సహాయం అనుగ్రహించండి అయ్యా. అయ్యా నా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కన్న తల్లి చేర్చునట్లు ప్రతి ఒక్కరు చేర్చున ప్రియుడు అవకాశం ఉంటే మీ హస్తాలను ఆకాశమని చాపి మీ ఆత్మని పరిశుద్ధంగా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. మన నీ నోరు బాగా తెలుగుదా నిబుతం చెప్పిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును
చేర్చును, మా పక్కన చేర్చును, ఆదరించిన దేవుడు. నా కొరకై మరణించే, నా పాపములు భరించే, నా కొరకై మరణించే, నా పాపములు భరించే, కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు, చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడూ, చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడూ, కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రకారంగా దేవుని యొక్క ఆత్మకు లోబడిన కొండొచ్చు. ఏదైనా పొరపాటు, ఏదైనా అవిధేయత, ఏదైనా నీ యొక్క తలంపులకు వచ్చినట్లయితే సమయం ఉండగానే పశ్చాత్తాపం అనేది కడుగు విడిచిపెట్టే దేవుడు కాదు. నీ సహాయం నన్ను చేర్చుకుని మన కడగడ నన్ను పరిశుద్ధపరచు. జిగట గల దంగు కలిగి పాపమును నాకు విడుదల కలిగి చేయండి. నీ అమూల్యమైన ప్రవసాన్ని ఆరాధనలో ప్రతి ఒక్కరి మీరు తాకిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు తగ్గించుకుని కొన్ని నిమిషముల పాటు దేవుడి సన్నిధిలో ప్రభా ఇదిగో నీ పాదం మీద నేను పడి ఉన్నాను ప్రభా. నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటాను. కొన్ని నిమిషములు వీలైతే మీ కూడా హస్తాను, ఇంకా వీలైతే మీ రెండు హస్తాను ఆకాశం ముందు ఆశీర్వాద గొప్ప తండ్రి, అద్వితీయ సత్యనాథుడా, సర్వకృపానిధి గొప్ప తండ్రి, ఇదిగో నీ పాద సన్నిధిని చేరుతున్నావు నాయన. పునరుత్థానం మీద ప్రభు నేను గణపరిచినట్లుగా నిశ్చయించినట్లుగా మీరు మాకు అనుగ్రహించిన ఆయుష్ కాలమును బట్టి ఇదిగో నీ సన్నిధిలో ప్రభు నా తండ్రి ఇంకా వాక్యలు వినటానికి, నువ్వు సెలవు అయిపోయే మాటలు వినటానికి ప్రభా నీ సన్నిధికి వచ్చి మా మనస్సు నేను సరిచూస్తాను. అవి ఒక శ్రేష్టమైన వర్తమానం మీరు మాకు అనుగ్రహించండి. ఓ ప్రత్యేకమైన కోణం నుండి మాతో మీరు మాట్లాడండి ప్రభా. మా క్రియలు సరిచేయబడినట్లుగా అయా నీ అందు ప్రభా నా తండ్రి నిలిచి ఉన్నట్లుగా, అయా జయ జీవితం మేము అనుభవించినట్లుగా, నీ పరిశుద్ధమైన రాకడకు పరిశుద్ధత కలిగి మేము జీవించినట్లుగా, పరిశుద్ధతను కోరుకునే దేవుడిగా నువ్వు ఉన్నావు కాబట్టి మాలో ఉన్న అపవిత్రత పోనట్లుగా నా తండ్రి మీరు పరిశుద్ధపరచండి. మాకు నెమ్మదిని కలిగి చేయండి ప్రభా. బాధల నుండి విడుదల కలిగి చేయండి ప్రభా. ఇదిగో 7 బాధలు కలిగినడు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ప్రభా నా తండ్రి నేను నీకు విడుదల కలుగు చేస్తాను. ఒక గొప్ప విశ్వాసం చూస్తుంది. ప్రతి ఒక్కరితో తేటగా సూటిగా ప్రభా నా తండ్రి మాట్లాడండి. ఈ సహాయం నీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రభా. ఇది మొదలుకొని చివరి వరకు కూడా ఈ పరిశుద్ధాత్మ అధ్యక్షతన ప్రభా ప్రతి ఒక్క కార్యక్రమం జరిగిస్తున్నాను. మా ప్రభువును మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి